యువరాజ్ 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 ఏం చేస్తున్నావు? మెహతా గ్రూప్ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తున్నానక్క. ఆ పేపర్ ఏంటి? కాంట్రాక్ట్ అక్క. లేదు యువరాజ్, ఆ పేపర్ మిగిలిన డాక్యుమెంట్స్ కి డిఫరెంట్ గా ఉంది కదా. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ పేపర్ కౌశికి చూస్తే అంతే. అరే రే, ఇది సెనెట్ కంపెనీ వాళ్ళ కొటేషన్. ఇందులోకి ఎలా వచ్చింది? సోనీ. ఏ సోనీ, హే సోనీ ఏం చేస్తున్నావు? ఆ పేపర్ ఎందుకు చింపేశావు? మిస్టేక్ లో కొటేషన్ ఫైల్లోకి వచ్చింది మేడం. ఇప్పుడు ఆ పేపర్ని పక్కన పడేసి ఎవరైనా చూస్తే మనకే ప్రాబ్లం కదా అని చింపేశాను. ఏమైంది మేడం? ఏం లేదు, డాక్యుమెంట్స్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకో సోనీ. ఓకే మ్యామ్. సారీ సార్. ఏంటి యువరాజ్ ఇది? నువ్వైనా సైన్ చేసే ముందు ఏ డాక్యుమెంట్ లో సైన్ చేస్తున్నావని చూసుకోవాలి కదా. అది ఇప్పుడు నీ సైన్ వాల్యూ ఈ కంపెనీ. పనిలో ఉండి చూసుకోలేదక్క, సారీ. ఇక మీదటైనా చూసుకో. పిన్ని ఫోన్ చేస్తున్నారు. చెప్పండి పిన్ని. అమ్మే, యాడుండవు నువ్వు? ఆఫీస్లో ఉన్నాను పిన్ని. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఇంట్లో మా అందరి నెత్తిన మీ అత్తను తెచ్చిపెట్టినాక టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఎట్టా ఉంటాం అమ్మి? మళ్ళీ ఏమైంది పిన్ని? మా అత్తయ్య ఎవరినైనా ఏమైనా అన్నారా? ఎవరిని ఏం అనలేదని అడుగమ్మి. అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజుకొక రచ్చ చేయడం మీ అత్తకి మామూలే కదా. ఈ పొద్దైతే పెద్ద యుద్ధమే తెచ్చుండాది. ఏమైంది పిన్ని? ఇంటికొస్తే నీకే తెలుస్తదమ్మి. అబ్బోని కూడా తీసుకుని వెంటనే ఇంటికి రామ్మి. సరే, నేను యువరాజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతాం. అట్నే. యువరాజ్, వెంటనే ఇంటికి వెళ్ళాలి, పద. ఏంటి సోనీ, పనైపోయిందా? లేదు మేడం, కరెక్ట్ గా సైన్ పెట్టే టైంకి కౌశికి గారు వచ్చి. యువరాజ్, ఆ పేపర్ మిగిలిన డాక్యుమెంట్స్ కి డిఫరెంట్ గా ఉంది కదా. డాక్యుమెంట్స్ ఇచ్చే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకో సోనీ. కౌశికి టైం బాగున్నట్టుంది. ఈసారి కౌశికి లేనప్పుడు ప్లాన్ చేద్దాం. నేను డాక్యుమెంట్ మళ్ళీ రెడీ చేసి పంపుతాను. అలాగే మేడం. మావి గారు, పిన్నిగారు ఏదో ఆవేశంలో కాచు మీద చేసుకున్నారు. దానికి పిన్నిగారు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు అన్నయ్యని వదిన్ని పిలిచి గొడవ చేయడం ఎందుకు? పెద్దావిడ తెలియక పొరపాటు చేసిందని వదిలేయండి. ఏంటి వదిలేయాలా? నా ఇంటికొచ్చి నా కూతుర్ని కొడితే నేనెందుకు వదిలేయాలి? వదిలేయాలి నేను చెయ్యని తప్పుకి నన్ను బాధ్యతను చేసి బాధ పెట్టేలా మాట్లాడితే నేనెందుకు ఊరుకుంటాను? కౌశికి వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏం చేయాలో కౌశికినే చెప్తుంది. బాబాయ్, మీరెప్పుడొచ్చారు? అందరూ ఇంత సీరియస్ గా ఉన్నారేంటి? ఏమైంది? ఏమైందా? మీ అత్తయ్య చేసిన పని చూడండి వదిన. ఏమైంది కాచి? అంత దెబ్బలా తగిలింది? ఏంది ఆదిలక్ష్మి, అట్టా చూస్తా ఉండవు? ఎట్టా తగిలిందని నా కొడుకు అడుగుతా ఉన్నాడు కదా. చెప్పు చెప్పు. నేనే కొట్టా.
కొట్టారా? ఎందుకు అత్తయ్య? కాచి మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెద్ద చిన్న మర్చిపోయి నోటుకొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా కౌశికి? ఆ పిల్ల నోరు జారింది, దానికి నేను సమాధానం చేత్తో చెప్పాను. అసలు ఏం జరిగింది? జగదాత్రి, నువ్వు చెప్పు. వదిన అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు కోసం కాచికి గిఫ్ట్స్ స్వీట్స్ తీసుకొచ్చారు. వాటిని పిన్నిగారు బయట పడేశారని కాచి అంది. దానికి పిన్నిగారు కాచి మీద కోప్పడర్చారు. దానికి కాచి తిరిగి అరిచింది. పిన్నిగారు ఆవేశంతో కాచిని కొట్టారు వదిన. నన్ను చూస్తున్నావేంటి కౌశికి? నీ చెల్లెలు నాతో మర్యాద లేకుండా ఎందుకు మాట్లాడిందో అడుగు. అయినా ఏంటమ్మా, అసలేం జరుగుతుంది ఇంట్లో? ఈ ఇంట్లో నేను లేకపోయినా నా కుటుంబానికి ఏ అన్యాయం జరగదు, నా కూతురు సంతోషంగా ఉంటుందని నమ్మి నేను ఈ ఇంటికి దూరంగా ఉండి బిజినెస్ చూసుకుంటున్నాను. అలాంటిది ఈరోజు ఇంటికొచ్చి చూస్తే మీ అత్తయ్య నా కూతుర్ని కొడుతోంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. నీ కూతుర్ని నువ్వు పద్ధతిగా పెంచుంటే నాకు కొట్టే అవసరం ఉండేది కాదు కదా. ఎందుకత్తయ్య బాబాయ్ కోపం పెరిగేలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. ఏంటమ్మా, నువ్వు పెంపకం గురించి మాట్లాడుతున్నావా? నీ కూతురు నీ భర్తని చంపి జైలుకి పోయింది. నీ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నువ్వు పెంపకం గురించి పద్ధతుల గురించి మాట్లాడుతున్నావా? మావిగారు ప్లీజ్, ఎందుకు ఊరికే మాట మాట పెంచుకుని గొడవని ఇంకా పెద్ద చేస్తున్నారు? ఎందుకు ఊరుకోవాలమ్మి? ఆదిలక్ష్మి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఈ ఇంటి ఆడబిడ్డల్ని కొడతా ఉంటే చూస్తూ ఏడ్చి కూరుకోవాలా? చూడమ్మా కౌశికి, మీ అత్తయ్యతో కలిసి ఉండడం మా వల్ల కాదు. నీకు మీ కుటుంబం కావాలో లేదంటే మా కుటుంబం కావాలో తేల్చుకో. తమ్ముడు, ఏంటి బాబాయ్ ఇది? కొత్తగా మీ కుటుంబం నా కుటుంబం అని వేరు చేసి మాట్లాడుతున్నారు. మనదంతా ఒకటే కుటుంబం కదా బాబాయ్, మనం అందరం ఒకటే కదా. ఒకటే అనుకుంటే ఆవిడ నా కూతురి ఆనందం చూడలేక గిఫ్ట్స్ ని స్వీట్స్ ని విసిరి కొడుతుందా? మీ అత్తయ్య ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లో ఒక్కరైనా మనశ్శాంతిగా ఉన్నారా? ఆ ఈవిడ మనందరి మనశ్శాంతి పోగొట్టడానికే ఇంట్లో అడుగు పెట్టింది. ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మనందరం సంతోషంగా ఉండలేం.